యూఎస్ దిస్ ఇస్ ఎం వినోద్ కుమార్ 2338 యూట్యూబ్ ఛానల్. రోజు వచ్చేసి మన హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ మీకు పరిచయం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆలయం లోపల వైపు బయట వైపు హారీ గోడకి చుట్టువైపులా అప్పట్లో ఉన్న మన కృష్ణుడికి సంబంధించినవి, రాముడికి సంబంధించినవి, అలాగే భాగవతం, భాగవతం, మహాభారతానికి సంబంధించిన ప్రతి ఒక్క చిత్రాన్ని గోడపై, ప్రహరీ గోడపై ఈ విధంగా అండి. ఇప్పుడు నేను వచ్చేసి ఆలయం లోపలికి వెళ్తున్నాను. ఈ లోపలికి వెళ్ళే దారిలో బయట నుంచి అంటే రోడ్డు బయట పక్క ఉన్న గోడలపై ఉన్న చిత్రాలు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నట్లు అక్కడ చూడండి, అక్కడ జరుగుతున్న కృష్ణుడు, బలరాముడు, అలాగే సుభద్రాదేవి వాళ్ళ కుటుంబంతో ఎలా ఉన్నారు, అప్పుడు ఆ టైంలో ఏం జరిగిందనే వాటికి సంబంధించినవి బొమ్మల రూపంలో ఈ గోడపై నిర్మించారు ఆ టెంపుల్ అది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే కృష్ణుడు, భజన్ సగ వాళ్ళనండి లోపల దేవుళ్ళుగా ఉన్నారు. ఇది వచ్చేసి మన లోపలికి వెళ్ళే గేట్ అనమాట, అంటే మెయిన్ ద్వారము. లోపలికి అటు ఇటు సింహాల లాగా రెండు బొమ్మలు ఉన్నవి. మనకి లోపలికి వెళ్తున్నాము దారి. ఈ దారిలో వెళ్తున్న ఫస్ట్ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం కనిపించే ఆ పెద్ద గోపురాలు ఉన్నాయి కదండి, అదే ఆలయం అన్నమాట. అదే ఆలయము, పెద్ద ఆలయము. కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి వాళ్ళ ఆలయము. పూరి జగన్నాథ్, పూరీలు ఎలా ఉన్నది సేమ్ ఆలయం అలాగే ఉన్నది. నేనైతే అక్కడ చూడలేదు, ఇక్కడ చూస్తున్నా సేమ్ అలాగే ఉందంట. చూసిన వాళ్ళు చెప్పారు. లోపల విగ్రహాలు కూడా సేమ్ అలాగే ఉన్నవి. పూరి జగన్నాథ్లో ఎలా అయితే చక్కగా అలా తయారు చేసి పెట్టారని విన్నాం కదా, అదే విధంగా ఉన్నాయన్నమాట ఆలయంలో. ఆలయం వెళ్తుంటే ఇటు పక్క వచ్చి శివాలయం కూడా ఉందండి. ఫస్ట్ స్టార్టింగ్ మన దర్శనానికి పోతుంటే లెఫ్ట్ సైడ్ శివాలయం ఉంటుంది అనమాట. ఇది శివాలయం ఉంది. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్ళడానికి శివుని దర్శించుకొని వెళ్ళడానికి శివుని దర్శనానికి వెళ్ళాను. తర్వాత ఇప్పుడు ఆలయం పైకి వెళ్ళాను, పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళాను. ఇక్కడ చూడండి గోడలకు కూడా అది స్తంభం, అంటే స్తంభానికి చూడండి ఏ విధంగా అయితే విగ్రహాల బొమ్మలను చెక్కినారో అక్కడ కనుక్కున్న విధంగా చెప్తే ఇది వచ్చేసి రాయి, రెడ్ కలర్ రాయి అని చెప్తున్నారు. అంటే గోడలు అన్నీ చూడండి, అక్కడ కనిపిస్తున్నారు స్వామివారు, అమ్మవారు. వాళ్ళు వచ్చేసి బలరాముడు, కృష్ణుడు అండ్ సుభద్రాదేవి, అంటే అన్నా చెల్లెళ్ళు. చూడండి, ఆలయానికి వెళ్తుంది గర్భాలయానికి ఇరుపక్కల బొమ్మల్ని కూడా చెక్కిచ్చారండి, చాలా బాగున్నది. మనం కనిపించే గర్భాలయం ఆ దర్శనం అయిపోయిన వెంటనే బయటకు వచ్చేటప్పుడు చెప్పానండి, లోపల పక్కన కూడా ప్రహరీ గోడకి లోపల పక్క కూడా దశావతారాలు, అలాగే కృష్ణ మహాభారతానికి సంబంధించినవి, అప్పట్లో ఏ రాజులు దేవుళ్ళు అయితే ఉన్నారో వాటికి సంబంధించిన బొమ్మలు వేయించారు. చూడండి, ఈ పారిగోడ ఎలా ఉన్నదో మొత్తం రెడ్ కలర్ బండ లెక్కనే ఉన్నది, కానీ రెడ్ జాయ్ కలర్ అండి అది. ఇగోండి చూడండి, మహాభారతం రాములు పట్టాభిషేకము ఇలా అనమాట. ఇగో ఆలయం అండి. మనం బయటకు వచ్చినాక ఈ ఆలయాన్ని ఈ విధంగా ఉంది. బయట మొత్తం గోపురాలు. ఇక దశావతారాలు అన్నమాట. కూర్మావతారము, మత్స్యావతారము, వామన అవతారము, నరసింహ అవతారము, అలా దశావతారాలు ఉన్నవి. ఇది ఆలయం. నేను దర్శనం అయిపోయి బయటకు దర్శనానికి వెళ్ళేటప్పుడు జనం లేరండి, తక్కువ ఉన్నారు. బయటకు వచ్చే పెద్ద క్యూలో ఉన్నారండి. జనం ఉన్న కొద్దీ పెరుగుతున్నారు. చూడండి, ఎందుకంటే ఈరోజు వీకెండ్, శనివారము కాబట్టి. ఇదిగోండి, ఇక్కడ కనిపించేది నేనే. మెయిన్ అక్కడ కృష్ణుడు, బలరాములు, బలభద్రాదేవి దర్శనం అయిపోయినాక కృష్ణవారిది ఇక్కడ మళ్ళీ శివుడి కాడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. శివాలయం దగ్గర శివుణ్ణి దండం పెట్టుకుంటున్నానండి. అక్కడ నుంచి తిరిగి ఇక్కడ మనకి ఇదే లెఫ్ట్ సైడ్, అంటే గర్భాలయం పోతుంది, లెఫ్ట్ సైడ్ శివాలయం పక్కన వినాయకుని గుడి కూడా ఉందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందు చూడండి, ఆ గోడకి ఏ విధంగా అయితే ఆ బొమ్మలను చెక్కడం, దేవతామూర్తిని చెక్కడం చాలా బాగుందండి. అక్కడ బాగా అప్పట్లో ఎవరైతే నిర్మించారో బాగా నిర్మించారండి ఆలయాన్ని, చాలా బాగుంది. మొత్తం కింద పాలిష్ నాపరాలతోనే ఉంది. ఇప్పుడు మీకు చూడబోయేది వినాయకుడు అని యాగండి. వినాయకుడి వాహనం ఎలుక మహారాజు. అలాగే పైకి వెళ్తున్న వినాయకుడు విఘ్నేశ్వరుడు మొత్తం వెండి బంగారంతో ఆయన అలంకరించారనమాట. చాలా బాగుందండి. ఇక్కడ కూడా పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్ వెళ్తామో వెళ్ళమో తెలియదు, కానీ ఇక్కడైతే సేమ్ పూరి జగన్నాథ్ ఆలయం చూసినట్లే ఉందండి. ఇదిగోండి లోపల మొత్తము అప్పట్లో కృష్ణుడి సమయంలో, రాముని సమయంలో మహాభారత యుద్ధం అయితుంది కృష్ణుడి టైంలో. అలాగే రాముల వారి టైంలో ఏమైతే జరిగినాయో కృష్ణుడు చేసిన ప్రతి ఒక్క చేష్టలు, ఆయన చేసిన చిలిపి చేష్టలు గోడపైన చిత్రీకరించారు. ఇదేనండి పెద్ద గోపురం. ఈ గోపురం లోపలే మనకి స్వామివారు కృష్ణుడు, అలాగే సుభద్రాదేవి, బలభద్రుడు ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ అంతా దర్శనం అయిపోయినాక వ్యూ మొత్తం నైట్ అనమాట. నైట్ మీన్స్ ఆఫ్టర్ 6 నియర్ బై 7 అవుతుంది. అప్పుడు లైట్ వేసారు ఫ్రెండ్స్. ఇక చూడండి జనం ఉన్న కొద్ది పోతెత్తి వచ్చినారు. మీకు నేను చూసా ఫ్రెండ్స్ దర్శనం నాది అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళినాక మొత్తం ఫ్రెండ్స్ ఎక్కడ బయట గేట్ కాడ నుంచి ఉన్నారండి. ఫుల్గా వచ్చారు, వీకెండ్ కాబట్టి. చూడండి అందరూ ఇక్కడ ఫుల్ జనం వస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా వ్యూ చూసుకొని ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుందండి. మీ ఇక్కడ స్ట్రక్చరు అంతా కూడా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి నన్ను ఫాలో అవ్వండి.